పోటీ చేసింది తొలిసారే అయినా తిరుగులేని విజయం, ఊహించని అమాత్య వైభోగం. ఇంకేముంది, 1000 ఏనుగుల బలం తెచ్చుకున్న మంత్రి అధినేత అప్పగించిన అసైన్మెంట్ను పక్కగా పూర్తి చేయగలిగారు. ఇంకేముంది, ఆ నియోజకవర్గంపై కూడా పట్టు సాధిస్తే సరిపోలా అనుకున్నారేమో. ఖాళీగా ఉన్న జిల్లా అధ్యక్ష పదవి కోసం బలమైన క్యాండిడేట్ను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారట ఆ అమాత్యుల వారు. పనిలో పడ్డమేంటి, అభ్యర్థిని ఎంపిక చేసి త్రిసభ్య కమిటీతో పాటు పార్టీ చీఫ్ చెవిన కూడా వేశారనేది టాక్. అందరికీ నచ్చిన నేత, అధినేత మెచ్చిన ఆత్మీయుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్న ఆ నేతపై ఇప్పుడు అంతటా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇప్పించేది మంత్రి అయినప్పుడు, ఇచ్చేది అధినేతే అయినప్పుడు ఇక పదవిని ఎందుకు తీసుకోకుండా ఉండగలను అంటున్నారు కాబోయే జిల్లా బాస్. ఇంతకీ మంత్రి మెచ్చిన అధినేతకు ఆత్మీయుడైన ఆ నేత ఎవరు? ఏ జిల్లాకు బాస్గా ఫిక్స్ కానున్నారు? వంద ప్రశ్నలకు కోటి సమాధానాలిచ్చే రీతిలో రాజకీయం సాగిస్తున్న అన్నమయ్య జిల్లాకు ఇప్పుడు అధ్యక్ష పదవిని అధిరోహించగలిగే నాయకుడు ఆవశ్యం. నిన్న మొన్నటిదాకా రాష్ట్రమంతా రచ్చ రేపిన రాజంపేట టీడీపీ అసెంబ్లీ ఇన్ఛార్జి పదవి కోసం సిగపట్లు, కుస్తీలు, బస్తీమే సవాళ్లు అన్నీ జరిగిపోయాయి. చివరాఖరులో మంత్రి మండిపల్లి సమర్పించిన ఒంటిమిట్ట ఉప ఎన్నిక సినిమా సూపర్ డూపర్ హిట్ అయి వైసీపీ బాక్సాఫీసును బద్దలు కొట్టేసింది. ఈ ఆనంద హేళ వేళ సూపర్ 6 సారథి చంద్రబాబు ఆ ఇన్ఛార్జి బాధ్యతల్ని ముగ్గురు నేతల్లో ఒకరికి అప్పజెప్పేశారు. అప్పటినుంచి అన్నమయ్య జిల్లా అధ్యక్ష పదవి ఖాళీ తెరపైకి రానే వచ్చేసింది. ఆ భర్తీ ఇప్పుడు మళ్లీ టెన్షన్ పుట్టిస్తోంది. పాత చింతకాయ పచ్చడి నిలువ ఉండే కొద్దీ పులుపు పెరిగినట్టుగా ప్రస్తుతం జిల్లా పదవి కోసం సైతం పోటీ తీవ్రతరమైంది. ఆ పదవి కోసం ప్రస్తుతానికి 1/2 మందికి పైగానే ఆశిస్తున్నట్లు వినికిడి. వీరిలో ప్రధానంగా ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ అయిన రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సోదరుడు ప్రసాద్ బాబు, ఇంకా 2 సీనియర్ నేతలైన బత్యాల చెంగలరాయలు, మేడా బాబు, అలాగే ఒంటిమిట్ట ప్రాంతానికి చెందిన డెంటల్ డాక్టర్ నేలటూరు మధుసూదన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికొస్తే బాలిజే సామాజిక వర్గం నుంచి పోటీలో బత్యాల చెంగలరాయలు, సుగవాసి ప్రసాద్ బాబు పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాయచోటి నుంచి మంత్రి మండిపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అదే ప్రాంతం నుంచి బరిలో ఉన్న ప్రసాద్ బాబుకు ఆ పదవి వచ్చే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి మేడా విజయశేఖర్ రెడ్డి, డాక్టర్ నేలటూరు మధుసూదన్ రెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో డాక్టర్ వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకుల అభిప్రాయం. రాయలసీమ వంటి ప్రాంతంలో రాజకీయం చేయాలంటే కేవలం ఆర్థిక బలం ఉంటేనే సరిపోదు. ప్రత్యర్థుల్ని ధిక్కరించి ఢీకొట్టే బలగం కావాలి. ఈ 2 డాక్టర్గా ఉన్నాయి కాబట్టి ఇవే అంశాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. గతంలో కమ సామాజిక వర్గం నుంచి పీలేరు టీడీపీ మాజీ ఇన్ఛార్జి రవిప్రకాష్ కూడా రేసులో ఉన్నారని వినికిడి. అయితే బలాబలాల్లో ప్రత్యర్థులకు సమఉజ్జులై ఉండగలగాలి. అలాంటి సందర్భంలో మిగిలుండేది ఒకే ఒక్కడు. ఆ నాయకుడే డాక్టర్ నేలటూరు మధుసూదన్ రెడ్డి. ఆయన పేరైతే ఖచ్చితంగా ప్రస్తావించుకోక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు అలిపిరి ఘటన వేళ డాక్టర్ మధుసూదన్ రెడ్డి తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య వృత్తిని అభ్యసిస్తున్నారు. ఆ చికిత్సలో అనేక మంది వైద్య బృందంలో మధుసూదన్ ఒకరు. కాలేజ్ డేస్ లో నుంచే చంద్రబాబుకు వీరాభిమాని. అలిపిరి సంఘటనలో బాబుకు దగ్గరుండి డాక్టర్ సపర్యలు చేశారట. గతంలో టీడీపీ స్టేట్ మెడికల్ సెల్ కు రాష్ట్ర అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి పనిచేశారు. రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ తొలిసారి మంత్రి ఛాన్స్ కొట్టేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి డాక్టర్ మధు క్లాస్మేట్. ఇలాంటివన్నీ ఇప్పుడు డాక్టర్ మధుకు కలిసొచ్చే అంశాలు. ఇప్పటికే వివాదాస్పదమైన రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా నాన్ రెడ్డికి బాధ్యతలిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాజిక సమతుల్యత పాటించాల్సి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం జరగాలంటే ఆ పదవిని డాక్టర్కి ఇవ్వడమే సబబని అధిష్టానం భావిస్తోందట. అంతేకాకుండా డాక్టర్ మధు ఉమ్మడి కడప జిల్లాలోని అందరి నాయకులతో మంచి సఖ్యతగా ఉంటారట. ఏ ఒక్కరితోనూ విభేదాలు లేవని తెలుస్తోంది. అటు మంత్రి మండిపల్లితో సహా అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి త్రిసభ్య కమిటీ సైతం అధిష్టానానికి ఆయన పేరుని సిఫార్సు చేశారట. లోకేష్ కూడా సానుకూల ధోరణితోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రాజకీయ సంచలనాలకు వేదికగా మారిన అన్నమయ్య జిల్లా మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది. అందరి అంచనాలను అధిగమిస్తూ ఓ కొత్త నేతకు జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టబోతోంది.